కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పోయినసారి ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడే మనము పార్టీలకు అతీతంగా పీఎంఆర్ మల్లన్నకి సపోర్ట్ చేసినాము. ప్రతి ఒక్కరము ఆయన గెలవాలని ఎంతో ఆకాంక్షించినాము. కాకపోతే పీఎంఆర్ మల్లన్నకి ఏంటంటే మీరు మా కాంగ్రెస్ కుటుంబం నుంచి గెలవాలని రాసింది కాబట్టి ఈరోజు మా దగ్గర నుంచి మీకు మొదటి ప్రాధాన్యత ఓటు రావాలని మా కుటుంబంలో జాయిన్ అయ్యారు. మీరు తప్పకుండా మేము ఏ విధంగా అయితే రకరకాల నియోజకవర్గ స్థాయిలో వేపుల విదేశాలని మొదటి స్థానంలో మా నియోజకవర్గం నుంచి నిలబెట్టినాము, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఓట్ల స్థాయిలో కూడా మీకు మొదటి ప్రాధాన్యత ఓటు అనేది మా నియోజకవర్గం నుంచే మొదటి స్థానంలో ఉంటుందని మీకు మేము సభాముఖంగా మాటిస్తున్నాము. అదేవిధంగా మల్లన్న మీకు గుర్తుందో లేదో 2022 జూన్లో దుబ్బాక నుంచి మా ఆడపడుచు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒకవేళ ఆ తల్లి చనిపోతే ఆ పిల్లలకు నేను అండగా ఉంటానని నాకు మాట ఇచ్చిను. అన్ఫార్చునేట్లీ మా ఆడపడుచు చనిపోయింది. 2 అమ్మాయిలను హాస్టల్ వేసినాము. రేపు ఫ్యూచర్ లో మీరు గెలిచిన తర్వాత మీరు మొట్టమొదటి చేసే సహాయం ఆడపిల్లలకు ఉండాలని నేను సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మాజీ శాసనసభ్యుల్ని నేను అక్కడికి వెళ్ళినాక ఒక ఫోన్ కాల్ తో పీఎంఆర్ మల్లన్న భయపెట్టారు. ఎందుకంటే నేను కూడా ఆయనకు తెలియదు పీఎంఆర్ మల్లన్న వేసిన నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రజల్ని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పినప్పుడు నేను నిలబడినా నాకు మాజీ శాసనసభ్యుడు కాల్ చేసినప్పుడు నేను ఒకటే మాట అన్నా. నాకు కాల్ చేస్తే ఆల్రెడీ ట్రూకార్లో వచ్చింది, నేను వచ్చినా కూడా ఎవరు మీరు అని అడిగినారు. నేను ఎమ్మెల్యే నమ్మాకి సమస్య ఏంటంటే ఎల్ఓసి కోసం నీ దగ్గరికి 20 రోజుల నుంచి మేము తిరుగుతున్నాము, నువ్వు ఒక్క ఆడబిడ్డకు సాయం చేయలేకపోయినావంటే ఆయన ఎల్ఓసి ఇచ్చిన తెల్లారే మా ఆడపడుచు చనిపోయింది. అదే స్పందన 20 రోజుల ముందు ఉంటే 3 ఆడపిల్లల తల్లి ఈరోజు అనాథ అయి ఉండేది కాదు, ఆ పిల్లలు అనాథలు అయి ఉండేటోళ్ళు కాదు. నేను అందుకే ఆ రోజు పీఎంఆర్ మల్లన్న నాకు చెప్పాను, మీరు గట్టిగా కష్టపడి మీకు వచ్చిన అభ్యర్థి కోసం ఓటమి కోసం పనిచేయండి అంటే, అదేవిధంగా నేను ఉద్యోగం మానేసి వీరేశ్వర కోసం కష్టపడి మేము గెలవాలి మా ఓడవల ఉద్దేశంతో మేము పని చేసినాము. రేపు చట్టసభలో మీరు ఉండాలి, మాలాంటి చదువుకుని ఎంతో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కావాల్సిన దానికోసం మీరు ఇంకా కృషి చేయాలి. ఆ క్యూనూస్ ద్వారా కూడా మీరు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చెల్లెలు శోభనని అవకాశం కల్పించిన వీరేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.